డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు అడ్వకేట్ అండ్ పబ్లిక్ స్పీకర్ ఉషశ్రీ గారు. హాయ్ ఉషశ్రీ. హాయ్. ఉష, ఒకప్పుడైతే అమ్మాయిల కన్నా తల్లి, అఫ్కోర్స్ ఇప్పటికీ భయం ఉంది, లేదని నేను చెప్పట్లేదు. అంటే అమ్మాయిల కన్నా తల్లిదండ్రులు ఎంత భయపడుతున్నారో అబ్బాయి కన్నా తల్లిదండ్రులు కూడా అంతే భయపడాల్సిన రోజులు మనకు ఉన్నాయి ఆల్రెడీ. అంటే ఒకటి, ప్రేమించి వాళ్ళు లేచిపోయి పెళ్లి చేసుకుంటే పిల్ల తండ్రి చంపేస్తాడు పిల్లగాన్ని. లేదు, ఇద్దరిని చక్కగా ఒప్పుకొని పెళ్లి చేశారంటే కొన్నేళ్ళు బాగుంటారు, ఇంకొకటి కోసం ఈ పిల్లగాన్ని చంపేస్తుంది. అంటే అది ట్రెండ్ ఇప్పుడు. ట్రెండా? That's today's trend, you know. ఏందబ్బా చంపడాలు ట్రెండ్ ఏంది అసలు? చంపడం ట్రెండ్ కాదు, హస్బెండ్ ఉండగా ఒక బాయ్ ఫ్రెండ్ ఉండడం, అండ్ ఒక హస్బెండ్ బాయ్ ఫ్రెండ్ ఉండగా ఒక సుఖవంతరమైన రిలేషన్షిప్ ఉండడం. అమ్మాయిలకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఇప్పుడు. కానీ ఎంత భయం వేస్తుందంటే అబ్బాయి అసలు ఒకప్పుడు మగపిల్లాడు పుట్టాడంటే ధైర్యంగా ఉండు, నిన్ను కూడా చూసుకుంటాడంటే ఆ పేరెంట్స్ ని చూసుకునేంత లోపు ఈ ఆడపిల్లలు ఉంచుతున్నారా? వాళ్ళని వీళ్ళే లేపేస్తున్నారు. ఎందుకు ఇలా అవుతుంది? దీనికంటే ఒక సొల్యూషన్ ఉండదు. అసలు రీజన్ ఏంటి? ఎందుకు ఇలా సొసైటీలో మానవత్వం అనేది నిజంగా నశించిపోతుంది? మళ్ళీ నిన్నే అడుగుతా, వాట్ యు ఫీల్, వాట్ యు థింక్, వాట్ ఈస్ మిస్సింగ్? మీరు ఎప్పుడు ఒకటి అంటారు, కామం రాదా కంట్రోల్ చేసుకోలేక. కామం 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 అనేది ప్రతి చోట కనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ కూడా వీళ్ళు ఇంకొకరితో ఉండి భర్తను పిల్లల్ని చంపిన తల్లులు కూడా ఉన్నారు. వీళ్ళకు 2 నిమిషాల సుఖం కోసం ఒక మనిషి ప్రాణం తీయడం కరెక్ట్ కాదు కదా. ఇక్కడ మనం వి నీడ్ టు లుక్ ఇన్ టు ద వై. ఈ సిచ్యువేషన్ కి మనల్ని మనం ఎందుకు తెచ్చుకున్నాం, ఎలా తెచ్చుకున్నాం? నువ్వేమనుకుంటున్నావు? ఈ పోకడలు ఇది వరకు లేవు. అన్నిటికీ కారణం మొబైల్స్ అబ్బా. కాదు. కాదా? మొబైల్ కాదంటారు. మొబైల్ చూసి ఒక ఆడది ఒక మగాడినే చంపేసి కామం కోసం ఇంకొక అబ్బాయి దగ్గరికి వెళ్ళిపోయింది అనేది ఎంతవరకు ప్రాక్టికల్ రియాలిటీలో పాసిబుల్ కాదు. కామం కాదు. ఇప్పుడు మనం రీసెంట్ కేసు చూసాం, డాక్టర్ ఎంత క్యూట్, సో క్యూట్, ఎలా సంపపుత్తే అండ్ డబ్బులు లేవా, వెల్ సెటిల్డ్. అమ్మాయిలకి వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకే ఒక క్లారిటీ ఉండట్లా. ఫస్ట్ థింగ్. ఓకే, సో దిస్ ఇస్ కాల్డ్ మనం కాన్షియస్నెస్, సబ్ కాన్షియస్నెస్, సూపర్ కాన్షియస్నెస్ అని ఉంటుంది. అండ్ సొసైటికల్ కాన్షియస్నెస్ ఒకటి ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ ద ఎంటైర్ కల్చరల్ ఆరా ఉంటుంది. ఇప్పుడు ఇండియాలో జరిగినట్టు మనకి పక్క కంట్రీస్ లో వేరేలా ఉంటుంది. ఆ కల్చరల్ డిఫరెన్సెస్ వేరు, అక్కడ క్రైమ్స్ వేరు, అది వేరు. ఆ కమ్యూనిటీ కాన్షియస్నెస్ అనేది ఎప్పుడు ఉంటుంది. ఆ ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి. ఇప్పుడు ఇది ఇంకొచ్చే డెప్త్కి వెళ్ళాలంటే చనిపోయిన వాళ్ళ మెంటల్ ఫ్రీక్వెన్సీస్ కూడా ఉంటాయి, ఇంకా ఉంటాయి. ఇప్పుడు మా గురువు గారు ధ్యానం చేసి సమాధి వేదాద్రి మహర్షి ఆశ్రమంలో ఉంది. ఆయన కాన్షియస్నెస్ ఆ ఫ్రీక్వెన్సీలోకి వెళ్తే ఆయన జ్ఞానార్జన ఏదైతే ఉందో అది మనకు కూడా డౌన్లోడ్ అవుతుంది. నేను టెక్నాలజీ పరంగా చెప్తున్నది విజయవాడ ఉషా ఫిలాసఫీని నీకు అర్థమయ్యే ఫ్రీక్వెన్సీ ఉంటుంది. వెన్ యూ గో టు 102.4 FM ఇంగ్లీష్ పాటలు వినిపిస్తాయి అనుకుందాం, 98.6 FM లో తెలుగు అనుకుందాం, 96 లో హిందీ అయితే నువ్వు ఎంతసేపు తెలుగు పాటలు వింటున్నావు. సడన్ గా నీ ఫ్రీక్వెన్సీ కిందకి వెళ్ళింది అనుకో, హిందీ వినిపిస్తుంది, పైకి వెళ్తే ఇంగ్లీష్ వినిపిస్తుంది. సో అమ్మాయిల ఫ్రీక్వెన్సీ సొసైటీ మనల్ని పెట్టిన ప్రెషరు, మా అమ్మమ్మల్ని, మా ముత్తాతమ్మల్ని, మా అమ్మల్ని, నాన్నలు పెట్టిన ప్రెషరు, వాళ్ళ అత్తల మీద చూపించిన ఆ విపరీతమైన టార్చరు. అత్తలు చూపించారా లేదా? ఎక్కడ రికార్డ్ అవుతుంది? ఇట్స్ రికార్డెడ్. ఎవ్రీథిం్ పంచభూతాల్లో రికార్డ్ అయి ఉంటుంది. ఆకాశిక్ రికార్డ్స్ అంటారు. ఇది ఇంకొక టెక్నాలజీ. మనం ఎంత ఫ్యాషను, సైన్స్ ఇవన్నీ మాట్లాడినా ఐ ఆమ్ ఆల్వేస్ అ ఫిలాసఫర్ అండ్ ఐఎమ్ అ స్పిరిచువల్ పర్సన్. సో ఈ ఆకాశిక్ రికార్డ్స్ ఇంప్రింట్స్ అయి ఉంటాయి. దిస్ ఆర్ ఆల్ ఇంప్రింటెడ్. చిత్రగుప్తుడి చిట్టాపద్దులు చిప్ రూపంలో ఇన్స్టాల్ అయి ఉంటుంది. ఎంఎస్సీ కంప్యూటర్స్ కదా, సో చిప్ అర్థం అవుతుంది కదా. సో నువ్వు ఒక సిస్టమ్ ని ఎంత అప్డేట్ చేసినా రీడ్ ఓన్లీ మెమరీ, ర్యాండమ్ యాక్సెస్ మెమరీలో బేసిక్ నువ్వు మళ్ళీ ఎంఎస్ ఆఫీసో ఏదో వేస్తే మళ్ళీ బ్యాకప్ తీసిందంతా నీకు ఎలా అయితే వస్తుందో, తల్లిదండ్రులు చేసిన కర్మలు, తాత ముత్తాతలు చేసిన కర్మలు, అమ్మమ్మలు నాయనమ్మలు రొస్టు పెట్టి ఇబ్బంది పెట్టిన కర్మలన్నీ తల్లి నుంచి పిల్లలకి వస్తాయి.
దిస్ ఇస్ ఇన్హెరిటెన్స్. కర్మల గురించి మాట్లాడుకుంటే వీళ్ళ నాయనమ్మ వాళ్ళ కోడల్ని రకరకాలుగా టార్చర్ పెట్టుంటది. ఓకే, ఆ ఇంప్రింట్ ఎక్కడికి వెళ్ళాలి? చిత్రగుప్తుడి పని ఏంటి? నువ్వు చేసిన కర్మను తీసేయటమే. పాపం ఆయన అందరూ తిట్టుకుంటారు, చట్టపద్దులు రాస్తాడు, మమ్మల్ని విసిగిస్తాడు, మా దరిద్రం అంతా చూపిస్తాడు, నరకంలో తీసుకెళ్తాడు అని. పాపం చిత్రగుప్తుడు చాలా మంచోడు. నువ్వు చేసిన కర్మని నలిఫై చేస్తాడు. ఇప్పుడు ఒక పేపర్ మీద పెన్ను పెట్టి నేను బొక్క పెట్టాను, అది కర్మ, హోల్ అయింది. చిత్రగుప్తుడు ఏం చేస్తాడు? ఆ హోల్ ని క్లియర్ చేసి సాఫ్ చేస్తాడు. నువ్వు ఎంత సాఫ్గా ఉంటే అంత స్వర్గానికి వెళ్తావు, లేకపోతే అంత పాజిటివిటీకి వెళ్తావు. లేకపోతే ఈ కర్మ భూలోకంలో అయినా అనుభవించాలి. నువ్వు లేక నీ శరీరం వదిలేస్తే నీ ప్రాజనీకి వెళ్తుంది. ఓకే, అందుకే అట్టేడు తరాలు ఇట్టేడు తరాలు చూసి పెళ్లిళ్ళు చేయమన్నారు. మనం పెళ్లి గురించి మాట్లాడుతున్నాం. నా పిల్లల పరిస్థితి ఏంటి, నా కొడుకు పరిస్థితి ఏంటి, వచ్చే అమ్మాయి పరిస్థితి ఏంటి, నువ్వు బాధపడుతున్నావు కాబట్టి సోదంతా చెప్పాల్సి వచ్చింది. సో నువ్వు సరిగ్గా ఉన్నావా, మీ ఆయన సరిగ్గా ఉన్నాడా, మీ అత్తమావలు నిన్ను సరిగ్గా చూసారా, వాళ్ళ అత్తమావలు ఎంత టార్చర్ పెట్టారనేది నీ కొడుకు జాతకం అవ్వనివ్వు. వాడి కర్మానుసారం సంచిత క్రియామయ ఆగమయ ప్రారంభ కర్మలు ఉంటాయి. అన్ని ఎవడు తీరుస్తాడు? అమ్మాయిల రూపంలో వస్తాయి. సో ఈ సూపర్ కాన్షియస్నెస్, సొసైటికల్ కాన్షియస్నెస్, ఆకాశిక రికార్డ్స్ నుంచి ఈ అమ్మాయి ఫ్రీక్వెన్సీ 98.6 బిగ్ ఎఫ్ఎం తెలుగు పాటలు విన్నా మీ అబ్బాయిని చేసుకోవడం వల్ల కానీ, కలవటం వల్ల కానీ, ఫిజికల్ ఇంటరాక్షన్ ఉండటం వల్ల కానీ, ఎమోషనల్ కనెక్షన్ వల్ల కానీ, ఇంటలెక్చువల్ ఫ్రెండ్ అవ్వటం వల్ల కానీ, మీ వాడి దాంట్లో చిట్టాపద్దుల్లో ఈ కర్మ ఉంటదిగా. చొప్పునాతి టార్చరస్ కర్మంతా ఎవడు పడాలి? నీ కొడుకు పడాలి. నీ కొడుకు పడాలంటే అదొక అమ్మాయి రూపంలో వచ్చి. సో అంటే ఇప్పుడు ఇప్పటిదాకా జరిగినవన్నీ ఈ అమాయక ప్రజల, అమాయక అబ్బాయిల, ఇది నా వర్షన్, నేను చెప్తున్నా. ఇదే నిజము, ఇదే కరెక్ట్, ఇదే అని కాదు. ఇది నా అనాలిసిస్. ఐ యామ్ ఎ సోషల్ యాక్టివిస్ట్. పెద్దవాళ్ళు చేసిన తప్పులు పిల్లలు, ఐ రీసెర్చ్, ఐ లుక్ ఇన్ టు స్క్రిప్చర్స్, ఐ లుక్ ఇన్ టు ద రియాలిటీ. ఎందుకు ఇలా జరుగుతుంది? ఇప్పటి వరకు జరగంది సడన్ గా ఒక 10 years, 10 కూడా కాదు, ఒక 5 to 8 years నుంచి ట్రామా టార్చర్ స్టేట్ కి. ఎందుకంటే నా జనరేషన్ లో కూడా మా అత్తగారు చచ్చెట్టు మా ఆయనతో కొట్టించి, నేను ఇలా కూర్చుంటే తల తీసుకెళ్ళి నేల మీద కొట్టి, మా హస్బెండ్ నేను తినేదాని మీద ఊసి పడిన రోజులు ఉన్నాయి. నేను ఇంకా చచ్చిపోయే స్థితికి వచ్చి నేను భరించలేక ఇక్కడుంటే ఇద్దరు సూసైడ్ అన్నా చేసుకుంటాను, వీడన్నా చంపేస్తాడు, నేను బతికుంటే మహాప్రభు ఏమైనా చేసుకోవచ్చని డివోర్స్ ఇచ్చాను. సో నా జనరేషన్ లో కూడా ఉన్నాయి. ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి అంటే, నౌ ఇట్స్ టైమ్ టు, ఆఫ్టర్ కోవిడ్ అక్వైరింగ్ ఏజ్ హ్యావ్ స్టార్టెడ్. కర్మలు ఎక్కడో ఇల్లు అనుభవించే బంగారం ఎక్కడే చిట్టాపొద్దులన్నీ లెక్క అప్పచెప్పి వెళ్ళాలి. సొల్యూషన్. సో అంటే ఇది ఒక వర్షన్. అమ్మాయిలు రూపంలో అమ్మాయిల ఫ్రీక్వెన్సీ ఇంగ్లీష్ పాటలకు వెళ్ళటం అంటే కాన్షియస్నెస్. అంటే ఒకటి కర్మ అయితే ఇంకొకటి కర్మలో లేనివి కూడా. ఎగ్జాంపుల్ అంటే వీళ్ళందరూ బాగున్నారు, కర్మలో లేనివి కూడా వచ్చే అవకాశాలు ఎప్పుడు వస్తాయి అంటే, అమ్మాయి ఫ్రీక్వెన్సీ 102కి వెళ్ళి ఇంగ్లీష్ పాటలు ఎందనుకో, ఇప్పుడు పని వల్ల కానీ రకరకాల దీని వల్ల అమ్మాయిలు కూడా డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్కి వెళ్తున్నారు. ఎన్నప్పుడు ఆడి కర్మగాలి పాపం, వాడి ఏ రకంగానూ తల్లిదండ్రులు అంతా బాగున్నా మంచి ఫ్యామిలీస్ లో ఉన్న పిల్లలు కూడా ఇది గోత్రూ అవుతున్నారు. ఇతను పూర్వజన్మలో చేసుకున్నాయి కానీ, లేకపోతే ఏదన్నా కానీ ఏమీ లేకపోయినా కొత్త ఫ్రెష్ కర్మలు కూడా రావచ్చు. ఆ అయిపోవాలి అంటే ఆ అమ్మాయి వచ్చి వాడిని టార్చర్ పెట్టేస్తుంది, ఇంకంతే. సో ఇదేమీ లేదు అన్నా కూడా జరుగుతాయి అంటే జరుగుతాయి డెఫినెట్. నువ్వు తస్మాత్ అబ్బాయిలు జాగ్రత్తగా చూసుకోవాల్సింది ఏంటంటే, ఒక అమ్మాయిని ముందు ఇలాంటి వీళ్ళకి ఎందుకు జరుగుతాయి అంటే, అమ్మాయిని ఆట వస్తువుగా ఇనిషియల్ గా వాడేసుకొని అడ్డదిట్టంగా తిరిగేసి ఫైనల్ గా ఒక అమ్మాయిని ఎవరో ఒకళ్ళు ఏదో ఒక టైంలో లవ్ చేయటమో పెళ్లి చేసుకోవడమో చేస్తున్నారు అబ్బాయిలు. ఓకే, సో నువ్వు వాడిన అమ్మాయిల ఘోష, నువ్వు చెప్పిన అబద్ధాలు, నువ్వు చేసిన కర్మలు నీకే తిరిగి వస్తాయి. నువ్వు జాగ్రత్తగా లేకుండా అమ్మాయిలు ఇష్టం వచ్చినట్టు నువ్వు బిహేవ్ చేసి నాకు ప్రేమ కావాలి అంటే ఎలా కుదురుతుంది? రాదా చెప్పు, అవునా కాదా? అంతే. ఇది ఏం లేవు, ఫిలాసఫీ అంతా పక్కన పెడితే ప్రాక్టికల్ రియాలిటీలో ఇది సొల్యూషన్. అండ్ ఇప్పుడు మనం రియాలిటీకి వద్దాం. ఈ చుప్పనాథ్ విజయవాడ ఉషా ఇస్ గాన్. ఇప్పుడు క్వశ్చన్ అడుగు, ఇప్పుడు ఏం కావాలి నీకు? ఏంటి సొల్యూషన్? అంటే ఎక్కువ అయిపోతున్నాయి. అఫ్ కోర్స్ మనం ఇది ఏం చెయ్యలేం. మనం ఇంకో 100 వీడియోలు 1,00,000 వీడియోలు చేసినా కూడా మార్పు అనేది రావడం అనేది మనం ఎక్స్పెక్ట్ చెయ్యలేము. ఇప్పుడు మనం లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ గురించి మాట్లాడుకుందాం. కాదన్నా అవునన్నా ఒక మనిషి తోడు చాలా అవసరం. ఎగ్జాక్ట్లీ. ఎండ్ ఆఫ్ ద డే యూ నీడ్ టు స్టే విత్ సంబడి. ఎందుకంటే ఇదే జనరేషన్ నేను చూస్తా ఉన్నాను కదా, ఇంకో 10 ఏళ్ళకి వెగుటొచ్చేస్తుంది. 10 మందితో తిరగడం వెగుటొచ్చేసి ఒక్క మనిషి కావాలనే కాన్షియస్నెస్ వెళ్తుంది ఇదే జనరేషన్. ఇంకో 10 ఏళ్ళలో వయసు పెరిగే కొద్ది కూడా నాకు 50 ఏళ్ళు వస్తాయి. ఆ జనరేషన్ కూడా చూస్తా. ఐఎమ్ సో లక్కీ దట్ ఐవ్ సీన్ అమ్మ అండ్ మీ అండ్ ఆల్ దిస్ జనరేషన్. ఇదే జనరేషన్ ఇంకో 10 ఏళ్ళలో ఫ్లిప్ అయ్యి మాకు ఒక్క పర్సన్ చాలరు పోయి
మేము చిన్నప్పుడే పెళ్లిళ్ళు చేసుకొసుకుంటాం రా, లాని మార్చండి, మాకు టీనేజ్ లోనే పెళ్లిళ్ళు చేయండి, ఎందుకు మాకు ఈ గోల, 10 మందితో తిరగడం ఎందుకు, మేము సెటిల్ అవడం ఎందుకు, మాకు ఎందుకు ఈ కర్మ, ఒక పర్సన్ మా పిల్లలు మా తిండి మేము తింటాం. మళ్ళీ పాతకాలం రోజులు వస్తాయి, రాసుకో ఈ వీడియో 10 ఏళ్ల తర్వాత కనుక డెఫినెట్ గా వస్తుంది. అప్పుడు ఇలాంటివన్నీ ఫుల్ స్టాప్ అవుతాయేమో, డెఫినెట్ గా వస్తుంది. ఎందుకంటే తల్లిదండ్రులు చూసి ఇది వరకు ఇప్పుడు చెప్తున్నా నీకు సొల్యూషన్, సీక్రెట్ ఆఫ్ పని పాటలకు అన్ని చదువుతా కదా నేను. దర్ ఈస్ అ సీక్రెట్ టెక్నిక్ ఇన్ ఆస్ట్రాలజీ. పాత వాళ్ళు నాకు ఒక 96 ఏళ్ళు ఆయన చెప్పారు, ఇది నాకు బాగా ఇష్టం, రీసెర్చ్ చేస్తాను, జ్ఞానులతో కూర్చొని మాట్లాడతాను సత్సంగాలు. ఇప్పుడు చూసి డబ్బులు తీసుకొని చెప్పే ఆస్ట్రాలజర్స్ కాకుండా ఇది వరకు పెళ్ళంటే, ఇప్పుడు కూడా పెళ్లి చెయ్యాలంటే ప్రేమ వివాహాలు ఇవన్నీ పక్కన పెట్టి, ప్రేమించినా సరే జాతకాలు చూడండి. జాతకం ఇస్ అ సైన్స్. ఒక గ్రహం నీ మీద ఎలాంటి ఇంపాక్ట్ పడుతుంది, నువ్వు పుట్టినప్పుడు నీ గ్రహాల ప్లేస్మెంట్, నా జాతకం నేను చూసుకుంటా, నా జాతకం నాకు చూసుకోవడం వచ్చు. సో పాతకాలంలో జాతకాలు ఎందుకు చూసేవాళ్ళు అంటే రాధా, యోనికి ఒక నేచర్ ఉంటుంది, అలాగే అబ్బాయి మర్మాంగానికి కూడా ఒక నేచర్ ఉంటుంది. ఇది వరకు సంసారం ఎన్ని రోజులు చేస్తారు, పెళ్లి అంటేనే వీళ్ళిద్దరూ ఒకళ్ళనొకళ్ళు సంసార సుఖాన్ని ఎన్ని సంవత్సరాలు అనుభవిస్తారు. కొంతమంది యోని పాము ఉంటుంది, కొంతమంది అబ్బాయి ఎలకుంటాడు, చచ్చేటిది వీడిని ఎప్పుడు కాటిస్తూనే ఉంటుంది, వీడి జీవితాంతా కొట్టుకొస్తానే ఉంటారు. సో నువ్వు అడిగిన రీజన్ ప్రాక్టికల్ గా పైన కనిపించే ఈ తప్పిదాలన్నిటికి రూట్ కాజ్ ఇది. మనకి కామశాస్త్ర ఇండియా నుంచే వచ్చింది. ఇది కాకుండా నేను ఒక వాట్ ఐ వాంట్ లస్ట్ ఆర్ లవ్ అని ఒక సిరీస్ రాసా, దానికోసం అనంగ శాస్త్ర అని ఒక పుస్తకం చదివాను నేను. కామశాస్త్ర కన్నా ముందు పుస్తకం. అనంగ శాస్త్రాలో ఒక మర్మాంగము సైజ్ ఎంత ఉంటుంది, ఒక యోనికి కూడా సైజ్ ఉంటుంది. ఏ సైజ్ ఉన్న మర్మాంగం ఏ యోనికి సెట్ అవుద్ది, ఏ టైంలో చేస్తే ఎలాంటి పిల్లలు పుడతారు, ఎలాంటి సుఖప్రాప్తి కలుగుతుంది, ఏ టైంలో ఎంతసేపు చేయాలి, ఎంతసేపు చేయగలరు, అసలు అమ్మాయిల యాటిట్యూడ్ ఏంటి, ఎలాంటి అమ్మాయితో మనం ఫిజికల్ గా యునైట్ అయితే మన లైఫ్, అబ్బాయి లైఫ్ ఎలా మారుతుంది అనేది చూసేవాళ్ళు వరకు. పద్మిని జాతి, శంకరి జాతి ఇవన్నీ ఉంటాయి చూసావా, దిస్ ఇస్ ఆల్ ట్రూ. అమ్మాయి పుట్టిన టైంని బట్టి అమ్మాయి యాటిట్యూడ్. ఒక్క అమ్మాయిని పెళ్లి చేసుకుంటే జీవితాలు నాశనం అయిపోయినాయి, ఇన్ని చూశాను నేను. దాని చుప్పనాతనం, దాని శాడిజం, ఇంట్లో ఎవరిని చూసుకోకుండా ఇలాగా పాతకాలంలో. అలాంటి వాళ్ళు యూజువల్ గా జాతకాలు చూసి వెళ్ళిపోయేవాళ్ళు. ఎందుకంటే ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఇంట్లో సుఖం కానీ, సంతోషం కానీ, ఫ్యామిలీ కలిసి ఉండటం కానీ ఉండదు. సో జాతకంలో ఈ సంబంధం ఎన్ని రోజులు ఉంటుంది, ఎన్ని సంవత్సరాలు సుఖ పెడుతుంది, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. మన వాళ్ళు ఇప్పుడు దీన్ని పట్టించుకోవట్లేదు. సంసార సుఖాన్ని క్యాలిక్యులేట్ చేసే పెళ్లిళ్ళు చేసేవాళ్ళు ఇది వరకు. జాతకం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ పిచ్చి జాతకాలు చూసేవాళ్ళు కాదు, ఇవి నిగూఢంగా చూడగలిగే వాళ్ళు మాత్రమే చెప్పగలరు ఇవి. ఏదో అది చూసి నేను చెప్తా జాతకం, నా జాతకం నాకు తెలియదు, 7th house పెళ్లి హౌస్, శనున్నాడా కుజుడున్నాడా, నాకు అందుకే ఇన్నేళ్ళైనా ఇలా ఉంది అని నాకు తెలుసు. బేసిక్ 7th house అంటే 7th house పెళ్లికి కాదు, లగ్న చాట్ లో ఒరిజినల్ ఎంత ఉందో మళ్ళీ ఈ మారతాయి అన్ని తెలియాలి. పెద్దవాళ్ళు బాగా చక్కగా తెలిసిన వాళ్ళు పండితులతో చూపించుకుంటే ఏమవుతుందంటే, ఎంత కొట్టుకున్నా రాదా, ఎన్ని మనస్పర్ధలు వచ్చినా, ఎంత ఇబ్బంది వచ్చినా, సంసారం కరెక్ట్ గా ఉండే జంటలు ఎంత ముచ్చటగా ఉంటదో వాళ్ళని చూస్తే. ఉన్నారు, చేస్తే ఉంటారు, చేస్తే ఉంటారు. తల్లిగా నీ ఆవేదన, తల్లిదండ్రులుగా మగపిల్లలకి మగపిల్లల తల్లిదండ్రులకి నేను ఇచ్చే సలహా ఏంటంటే, అమ్మాయి ఏదో నచ్చిందనో, అండ్ ఇది జనరేషన్ కూడా తెలుసుకోవాలి. ఒక అమ్మాయి నచ్చితే కామం కోరిక కొన్ని రోజులే ఉంటుంది రాదు, ఫిజికల్ అట్రాక్షన్ కొన్ని రోజులే ఉంటుంది. మానసికమైన కనెక్షను, డబ్బున్నా లేకపోయినా భర్తే ప్రత్యక్షంగా నా కంపానియన్, అది నెక్స్ట్ లెవెల్ కనెక్షన్ అనేది ఆ గ్రహాల కలయిక కూడికని బట్టి ఈ జాతకానికి అటాచ్ అయితే యాక్టివేట్ అవుతాయి కొన్ని. అండ్ మనకి పుట్టే బిడ్డ టైమింగ్ ఇంకా యాక్టివేట్ చేస్తుంది. 2 తప్పుడు జాతకాలున్నా 2 కలయికలో ఒక గ్రహం ఇంకొక గ్రహం ప్లేస్మెంట్స్ ఆఫ్ దీన్ని బట్టి, టైంని బట్టి మనకి కొన్ని సిద్ధులు కూడా వస్తాయి. బుధాదిత్య యోగం ఉంటుంది, నాకు తెలిసిన ఫ్రెండ్ కి బుధాదిత్య యోగం ఇస్ ఆన్ ద 7th house. సో తను ఎంత చేసినా సక్సెస్ భార్య నుంచే వస్తుంది. భార్య డబ్బులు, భార్య సక్సెస్, భార్య గ్రోత్ కి తను సపోర్ట్ చేసే యాటిట్యూడ్, కానీ సరైన భార్య లేదు తన లైఫ్ లో. అండ్ ఆ అమ్మాయికి కూడా ఇద్దరు బుధుడు సూర్య యోగం కానీ, బుధాదిత్య యోగం కానీ, లేకపోతే అది అయ్యే యాక్టివేషన్ జాతకం ఉంటేనే ఈ అబ్బాయితో ఉండగలదు. అండ్ వీళ్ళిద్దరు కనుక కలిస్తే ఇతనికి రాజకీయంగా విపరీతంగా పైకి వస్తాడు, ఈ అమ్మాయి నుంచి కూడా ఇతనికి విపరీత ధనార్జన ఉంటుంది. కానీ ఈగో క్లాష్ అనేది అబ్బాయి కట్టుదిట్టం చేసుకుంటేనే సక్సెస్ఫుల్ మ్యారేజ్ అవుతుంది. ఎగ్జాంపుల్ చెప్తున్నా అదే.
సో ఇట్లాంటి కేస్ స్టడీస్ చేస్తా, నాకు ఇష్టం. ఇవన్నీ తెలుసుకోవాలి మనుషులు. మన పూర్వీకులు మనకు అందించిన జ్ఞానాన్ని తెలుసుకోకుండా మూర్ఖంగా ఈ అమ్మాయి నచ్చింది, ఆ అమ్మాయికి డబ్బులు ఉంది, అది అందంగా ఉంది, ఇది డాక్టర్ చేసింది, లేకపోతే నా కొడుకు ఎంత సంపాదిస్తున్నాడు. సంపాదన ఎక్కువ రోజులు ఉండదు, అందం ఎక్కువ రోజులు ఉండదు, క్యారెక్టర్ అనేది ఉంటుంది. ఖచ్చితంగా అది నువ్వు ఎక్కడ చెప్పలేవు. అమ్మాయికి జాతకం చూస్తే తెలుస్తుంది. 10 ఏళ్ళ తర్వాత ఎట్ట బిహేవ్ చేస్తుంది, 10 మందితో పడుకుంటుందా, అవన్నీ తెలుస్తుంది. ఐఎమ్ సారీ బట్ లేదు లేదు అంటే ప్రతిదానికి ఒక సొల్యూషన్ అనేది ఇది సొల్యూషన్ రాదు. అది తెలియకనే చాలా మంది చాలా రకాలుగా. అండ్ ఈ వీడియో చూసి ప్రతి ఒక్కళ్ళు ఆస్ట్రాలజర్ని కలిసేసి 2000, 3000, 5000 కాకుండా కొంచెం స్క్రూటినీ చేయండి. ఎవరేది నేను చెప్పింది కూడా నమ్మమని ఒక్కటే చెప్తాను. నేను చెప్పింది మీ రియల్ లైఫ్ లో వెళ్ళి అబ్జర్వ్ చేసి నేను చెప్పిన దానికి తగ్గట్టు రిజల్ట్స్ వస్తున్నాయా లేదా ఇంప్లిమెంట్ చేసి ఇప్పుడు చెప్పింది రిజల్ట్స్ వస్తున్నాయంటే నేను నమ్మండి. నేను ఏదైనా రిజల్ట్స్ వస్తే నమ్ముతా. ఇక్కడ నుంచి ఇక్కడ దూకితే ఈ రిజల్ట్ వస్తుందంటే దూకేస్తాను. నేను అది ఫిలాసఫీ అవని, స్పిరిచువల్ అవని, సైన్స్ అవని. ఫర్ మీ ఐఎమ్ ఎ రిజల్ట్ ఓరియంటెడ్ లాజికల్ పర్సన్. రిజల్ట్స్ వస్తున్నాయా చేయండి. ఎండ్ ఆఫ్ ద డే భూప్రపంచంలో మనకు కావాల్సింది మనం అనుకున్నది అనుకున్నట్టు జరగడం, అంతే. దట్ బ్రింగ్ సక్సెస్. ప్రధానికి ఒక సొల్యూషన్ ఉంటుంది. ఆ సొల్యూషన్ ఏంటో తెలియకనే చాలా మంది సఫర్ అవుతాం. ఇప్పుడు నీకు సొల్యూషన్ దొరికిందా? దొరికింది. పర్లేదా? సూపర్ గా. వెరీ నైస్. థ్యాంక్ యూ.